ఈరోజు కన్నడ మూవీ సినిమాకు సంబంధించిన విశేషాలతో మీ ముందుకు వచ్చిన మాదాల ఫిలిం ట్రావెలర్. యాక్చువల్గా ఇది బెంగళూరు ప్రొడ్యూసర్స్ తీస్తున్న సినిమా అండి. ఇది బెంగళూరులో షూట్ చేసుకొని ఇక్కడ లొకేషన్స్ కోసం హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్లో కూడా షూట్ చేస్తున్నారు. ఇక్కడ క్రికెట్ గ్రౌండ్లో చిన్నపిల్లలతో క్రికెట్ ఆడే సీన్లు షూట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన లొకేషన్ అండి. ఈ లొకేషన్లో చూస్తున్నారు కదా, ఇదంతా వెహికల్స్, కింద గ్రౌండ్లో క్రికెట్ ఆడటం, చిన్నపిల్లలు ఆడుతుంటే తీస్తున్న షూట్ అండి ఇది. సో ఈ కొత్త సినిమాలో కొత్త హీరోయిన్లు, అందులో కన్నడ మూవీ. మనకు ఆ మూవీ పేరు కూడా చెప్పట్లేదు, ఇంకా పేరు పెట్టలేదు ఇంకా ఆ సినిమాకి. సో వాళ్ళ హీరోయిన్, ఈ పిల్లలు కూడా ఎవరు అనేది కొత్త వాళ్ళు తెలవట్లేదు. సో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే హైదరాబాద్ దగ్గరలో ఉన్న పెద్ద గోల్కొండ దగ్గర ఒక క్రికెట్ గ్రౌండ్లో షూట్ చేస్తున్నారండి. ఇక్కడ ఈ లొకేషన్ కొత్తదే, ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడ షూట్ చేయలేదు ఇంతవరకు. సో ఈ గ్రౌండ్లో వచ్చి చేశారు. రాజశేఖర్ గారు షూటింగ్ కూడా జరుగుతుంది. వాళ్ళు రెగ్యులర్గా కంటిన్యూగా చేసిన ప్రతిసారి క్రికెట్ గ్రౌండ్లోనే చేస్తున్నారు. బట్ వాళ్ళు ఇక్కడ చేయట్లేదు. వాళ్ళు మేడ్చల్ దగ్గర ఉన్న చిన్న క్రికెట్ గ్రౌండ్లో అక్కడ చేస్తూ ఉన్నారు. షూటింగ్ జరుగుతుంది. చిన్న గ్యాప్ వచ్చింది, షెడ్యూల్ గ్యాప్ తర్వాత మళ్ళీ రాజశేఖర్ గారి షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది నెక్స్ట్ యాగంటిలో చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఏంటంటే చూస్తున్నారు కదండి, అక్కడ బిల్డింగ్ కట్టారు, గ్రౌండ్ ఎలా ఉంది ఏంటి అనేది, ఇవన్నీ వ్యానిటీ వ్యాన్స్, క్యారీ వ్యాన్లు, అక్కడ తర్వాత టెంట్ ఉన్న దగ్గర ప్రొడక్షను, ఇదంతా ఈ షూటింగ్ సెటప్ అండి. ఇదంతా చూస్తున్నారుగా క్లైమేట్ ఎలా ఉంటుందో. పక్కనే హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ కరెంటుకు సంబంధించిన వైర్స్, హై వోల్టేజ్ ఉంటుంది అందులో వైర్లలో. వర్షం పడేటప్పుడు వీలైనంత వరకు హై వోల్టేజ్ వైర్ల కింద దగ్గరలో ఎక్కడ ఉండకపోవటం మంచిదండి. షాక్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వర్షం పడుతున్నప్పుడు. సో చూస్తున్నారు కదండి క్రికెట్ ఎలా ఆడుతున్నారు ఏంటి అనేది. ఓకే అండి. అలాగే క్లైమేట్ కూడా వర్షం పడే సిచ్యువేషన్ కనపడుతుంది. అందుకనే అప్పుడప్పుడు ఆకాశం వైపు కూడా చూపిస్తున్నాను. కొద్దిసేపు గాలి ఎక్కువగా వస్తుంది, కొద్దిసేపు మబ్బులు గమ్మేస్తున్నాయి. వర్షం పడేలా ఉంది అని చెప్పి అనుకుంటున్నాం. బట్ వర్షం అయితే ప్యాకప్ అయ్యేంత వరకు పడలేదండి. సో అక్కడ సూచనలు ఇస్తున్నారు. షూటింగ్ జరగడం కోసము డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు, ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎలా ఆడాలి ఏంటి అనేది. సో ఆ తర్వాత మిగతా వాళ్ళను ఆర్టిస్టులను కూడా, మిగతా జూనియర్ ఆర్టిస్టులని కాదు, పిల్లలు, జూనియర్ అంటే ఇక్కడ పిల్లలని తీసుకోవాలి. చిన్నపిల్లలు ఆడే క్రికెట్ అండి, అందులో అమ్మాయిలు ఆడే క్రికెట్ ఇది. సో ఈ సినిమా స్టోరీ బేసిక్గా ఎలా పెట్టారు ఏంటనేది తెలియదు. ఇందులో మాత్రం ఆడపిల్లల క్రికెట్ ఆడే పిల్లలు, చిన్నపిల్లలు, గర్ల్స్ క్రికెట్. అక్కడ మీకు ఫ్లెక్సీ కూడా కనపడుతుంది. సో డైరెక్టర్ గారు పిల్లల్ని పిలిచినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు షాట్ దగ్గరికి. లేట్ అయిపోయింది అనుకుంటాను, వాళ్ళు రెడీ అయ్యి వచ్చేసరికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఆ షూట్ జరుగుతుంది. చిన్న బ్రేక్ అండి. ఎవరి ప్లేస్లో వాళ్ళు రెడీ అవుతున్నారు షూట్ కోసం, అందరినీ రెడీ చేపిస్తున్నారు. సో క్లైమేట్ మాత్రము మారుతూ ఉంది, వస్తూ ఉంది. కానీ బట్ వర్షం అయితే ఇప్పుడు వరకు పడలేదు. వర్షం పడలేదు కాబట్టి షూట్ నడుస్తూనే ఉంటుంది. వర్షం స్టార్ట్ అయిందంటే షూట్ ఆపేయాల్సింది వస్తుంది. అలాగే ఈ షూట్ జరుగుతున్న ఈరోజు ముందు రోజు నైట్ షూటు 2 వరకు అని చెప్పి అనుకున్నారు. ఆ షూటు, ఇదే షూటు ముందు రోజు. బట్ రాత్రి 10 గంటలకు వర్షం స్టార్ట్ అయ్యేసరికి పెద్ద వర్షం అయింది. సో అక్కడ క్యాన్సిల్ చేయవలసింది వచ్చింది, షూటింగ్ చేయలేదు, అక్కడితో ఆపేశారు 10 గంటలకి. తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు షూటింగ్ ఇక్కడ. సో ఇలా ఉంటుందండి షూటింగ్ విశేషాలు. ప్రొడక్షన్ అతను అక్కడ కూర్చొని అందరికీ వాటర్ సప్లై, మజ్జిగ అలాంటివన్నీ ఇస్తున్నారు. ఇంకా కొంచెం వర్షాకాలం అయినా కూడా వేడిగానే ఉంటుంది కాబట్టి పొద్దున సాయంకాలం 2 పూట్ల మజ్జిగ
చల్లటి మజ్జిగ, అలాగే సబ్జా గింజల నీళ్ళు, నిమ్మకాయ రసం ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. సో చూశారు కదండి గ్రౌండ్. ఆకాశంలో ఇంకా మేఘాలు మారుతూ ఉన్నాయి. ఆ మారే విధానాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. సబ్స్క్రైబ్.